ఏమంటారు ఇన్సూరెన్స్ ద్వారా ఒక కంపెనీకి ప్రీమియం కట్టి ప్రీమియం అమౌంట్ కట్టి హెల్త్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఆల్రెడీ ఈఎస్ఐ అవి కడతారు కదా. వీళ్ళకి ఏమున్నాయి పాపం మేడం. మేడం ఒక చిన్న క్లారిటీ. ఇప్పుడు ఈఎస్ఐ అవి కట్టేది మీ సాలరీలో కట్ చేసి కదా. అవును మేడం కట్ చేస్తారు. అది వాళ్ళు ఈఎస్ఐ కట్టట్లేదు, 400 రూపీస్ కట్ చేస్తారు. ఈఎస్ఐ కట్టుకోలేదు, వాళ్ళు ఓన్గా ఏజెన్సీలు ద్రోహం మోసం. ఈఎస్ఐ 25% మీ జీతాల్లో కట్ చేసి అవి కూడా కట్టలేదు. ఈపీఎఫ్ లో 25% కట్టట్లేదు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మేడం, మన ప్రజాప్రభుత్వం చిన్న చెప్తా ఉన్నా. మేము ప్రపోజల్ చేసాం, ₹1 మీకు భారం పడుకుంటాం. మేము ఏం చెప్తానంటే మన ఒకసారి అన్నా గారికి ఈ ఏజెన్సీని తీసే వాళ్ళకి వచ్చే ₹5,000 మాకు ఖచ్చితంగా డైరెక్ట్ గా పెరుగుతుంది. ఒక పాయింట్. రెండోది, ఈ 2 లక్షల మందిని మీరందరినీ ఒక కార్పొరేషన్ కిందకి తీసుకొస్తే ఎవ్రీ మంత్ మేము ఇప్పుడు ఏజెన్సీకి ₹800-700 చేస్తున్నాం కదా, మాకు వస్తే కదా మా దగ్గర నుంచి ₹100 మీరు కట్ చేయండి కార్పొరేషన్ ఫండ్. సో 2 లక్షలు ఇంటూ ₹100 కట్ చేస్తే కార్పొరేషన్ ఫండ్ ₹2 కోట్ల అవుతుంది. కార్పొరేషన్ ఫండ్, ఈ ఫండ్ ఎవరిది? మా ఉద్యోగస్తులది. ₹100 కాంట్రిబ్యూషన్ చేయండి. ఎందుకు? మాకు 4,000 పెరిగింది, ₹100 మేము కాంట్రిబ్యూషన్ చేస్తాం ఫర్ ట్రస్ట్ కోసం. ఈ ₹2 కోట్ల నుంచి మేమేం అడుగుతున్నామంటే, ఇలా మా తోటి ఉద్యోగస్తుడు చనిపోయింది అనుకోండి, ఈ 2 లక్షల నుంచి ₹10 లక్షల ప్రభుత్వమే కార్పొరేషన్ ద్వారా ఇవ్వండి. ఇక్కడ మీకు ప్రభుత్వం మీద రూపాయి భారం లేకుండా ఒక ₹10 లక్షల మా తోటి ఉద్యోగస్తుడికి చేరినాయి. ఒక ఎంప్లాయీకి పోతా యాక్సిడెంట్ అవుతుంది, ఒక ₹5 లక్షలు ఇవ్వండి. ఇక్కడ నుంచి ఇదే ₹2 కోట్ల. ఎవ్రీ మంత్ 2 కోట్లు అంటే ఒక నెల తిరిగేసరికి ₹24 కోట్ల అవుతుంది. మీకు ఇక్కడ ఇది ఇంట్రెస్ట్ చేసుకున్నా కూడా ఆ ఇంట్రెస్ట్ మనకి అమౌంట్ చాలా వస్తుంది. ఇక్కడ పనిచేసేంత కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులే. ఎక్కడ భారం లేని పాయింట్ ఒకటి మేడం. ఈ కార్పొరేషన్ ఏర్పడితే ఆ ₹500 ఏదైతే ఈఎస్ఐ ఉందో మీ అదే మా డైరెక్ట్ కార్డ్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ తీసుకొని రావచ్చు. ఇక్కడ కూడా ప్రభుత్వం రూపాయి భారమే లేదు. ఈ మా కట్ట ఇక్కడ ఏదైతే ₹500 ఇస్తున్నామో అదే మన కార్పొరేషన్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ కింద పెట్టుకుందాం. అక్కడ మాకు స్కీమ్ కింద వస్తుంది. ఇక్కడ ఎక్కడ భారం లేకుండా ₹10 లక్షల వచ్చినాయి. మాకు ₹5,000 జీరం పెరిగింది. ఇక్కడ ఉంది. నెక్స్ట్ మేడం, ఏ నిరుద్యోగులం అయితే ఈరోజు మనందరం ఉద్యోగుల గురించి మాట్లాడుకుంటున్నామో ఇలా ఆ నిరుద్యోగులు ఈ ఏజెన్సీల చేతిలో ₹2 లక్షలకు ₹1,00,000 పాపం మోసపోయి ఉద్యోగాలు చేరుతా ఉన్నారు. సో ఈ కార్పొరేషన్ నుంచి ఇప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలు వదిలిపెడదాం. ఇక్కడ నుంచి గవర్నమెంట్ స్టాప్ ద ఏజెన్సీ, ఈ అవుట్ సోర్సింగ్ విధానాన్ని స్వస్తి పలుకుదాం. ఈ కార్పొరేషన్ ద్వారా స్వస్తి పలుకుదాం. ఈ 10,000కు 15,000కు బండ చాకి రాపేసి ఇక రెగ్యులర్ రిక్రూట్మెంటే చేయండి. అటు నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది రెగ్యులర్ రిక్రూట్మెంట్ ద్వారా. ఈ ఏజెన్సీ ఈ స్టాప్ అనేది చేసినట్టయితే మాకున్న వాళ్ళకు ఇప్పటికైనా ఇంకో సంవత్సరానికైనా ఆర్థిక మేలు కలుగుతా ఉంది. ఇక్కడ భారం మీద ప్రభుత్వం కూడా పడదు. లేకపోతే అక్కడ ₹2 లక్షల నిరుద్యోగులు మోసం చేస్తూ ఉన్నారు, ఇక్కడ మాకు జీతాల నుంచి ఏజెన్సీలు మోసం చేస్తూ ఉన్నాయి. మేము చెప్పిన పాయింట్లు కనుక క్లియర్గా ప్రభుత్వం ఖచ్చితంగా చిన్న పాయింట్ ఆలోచన చేస్తే ఇన్ని బెనిఫిట్స్ 2 లక్షల మంది అంటే 10 లక్షల కుటుంబాలు ఇవ్వాలి మీ ప్రభుత్వానికి అండగా ఉండే పరిస్థితి. ఈ విషయాలన్నీ ప్రభుత్వం ఆలోచించి ఉండదు అనుకుంటున్నారా మీరు? ఒక్క రోజు కూడా రివ్యూ మీటింగ్ పెట్టలేదు. అయితే మేడం దీనికోసం చెప్తాను, వచ్చినాయి మేడం, దీని దృష్టికి వచ్చినాయి. మేము మంత్రులకు అయితే 100% ఇచ్చినాం. మంత్రులు కూడా మాట్లాడడం జరిగింది. దీని మీద 2 కమిటీలు కూడా వేయడం జరిగింది. నవీన్ మిట్టల్ ఐఎస్ గారు సార్ కమిటీలో ఒక కమిటీ వేశారు, రిటైర్డ్ శివశంకర్ సార్ కమిటీలో రిపోర్ట్ కూడా వేసింది. మేము వాళ్ళకి రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయడం అది గవర్నమెంట్ కూడా చేరింది. కానీ ఇక్కడే మాయాజాలం అనేది మొదలవుతా ఉంది. మళ్ళీ రేపు ఏప్రిల్ తర్వాత ఏజెన్సీల మాయాజాలం స్టార్ట్ అవుతుంది ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకి పోయే వందల కోట్ల రూపాయలు చేతులు మారుతాయి కాబట్టి మళ్ళీ ఇక్కడ ఆగిపోతుంది ఇక్కడ ఈ మార్కెట్. సో మేము ఏజెన్సీలు ఇవాళ వాళ్ళకి వచ్చే డబ్బులు ఇవాళ ఒక్కొక్కరికి 8 నుంచి 10,000 అంటే 2 లక్షలు ఇంటి 10,000 వేసుకుంటే నెలకు ₹200 కోట్ల అయిపోతుంది ఇక్కడ బడ్జెట్. మరి ఈ వాళ్ళ చేతులు మారుతున్నాయి కదా, మేము అదే కొట్లాడుతున్నాం దీని మీద. ఇవాళ మీరు ఇలా ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణలో పుట్టినట్టు మా గడ్డల నుండి పుట్టినట్టు మమ్మల్ని మా రక్తాన్ని పిలుస్తా ఉన్నారు. మీకు ఇక్కడ స్పష్టంగా చెప్తాను, ఇందాక అన్నట్టు సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు 2017 ఇచ్చింది. ఆ రోజు కేసీఆర్ గారిని కాళ్ళైనా కూడా పడ్డ వాస్తవం అన్నామని చెప్తాం. సుప్రీంకోర్టు చెప్పింది 2017లో కూడా ఈక్వల్ పే అన్నా, ఇది అమలు చేయమన్నాం. ఆ రోజు అమలు సాధ్యం కాలేదు. ఆ రోజు బిశ్వాల్ కమిటీ కూడా 2020లో కేసీఆర్ గారు బిశ్వాల్ కమిటీ వేస్తే కూడా మేము బిశ్వాల్ కమిటీ కూడా రిపోర్ట్ చేస్తే ఆ రోజు బిశ్వాల్ కమిటీ ఈ రోజు రెగ్యులర్గా పనిచేసే వాళ్ళకి జీతాలు ఎక్కువ ఉన్నాయి, కేసీఆర్ జీతాలు పెంచాడు, ఎక్కడ లేని విధంగా జీతాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి 5% ఇవ్వండి, 7% ఇవ్వండి. వీళ్ళకు మాత్రం ఉన్నటువంటి జీతాలను ఒకటేసారి 13-15 వేల ఆ రోజు మాకు జీతాలు ఉంటే మొదటి కేటగిరీకి 19,000 చేయమన్నారు, 22వ కేటగిరీ 22,900 చేయమన్నారు, 3వ కేటగిరీకి 31,000 చేయమని చెప్పి ఆ రోజు బిశ్వాల్ కమిటీ 2020లో రిపోర్ట్ ఇచ్చింది మేడం. ఇస్తూ వీళ్ళకు ఒక్కసారి ఒక పిఆర్సీ మాకు ఒక సంవత్సరం ఈ 2020 ఇస్తే ఇప్పటి వరకు ఇంకా మాకు పిఆర్సీ తెలియదు. ఇవాళ రెగ్యులర్ ఉద్యోగస్తులకు మనం చూసుకుంటే డిఎల్ ఉండొచ్చు, అవి వస్తారా డిఎల్ ఉండొచ్చు, వాళ్ళకి హెచ్ఆర్ వస్తుంది, ఇంక్రిమెంట్ వస్తుంది, ఎవ్రీ ఇయర్ అన్నీ వస్తూ ఉంటాయి. మరి ఇవాళ మేము 2020లో తీసుకున్న జీతం మేడం స్టిల్ అదే జీతం పని 7 సంవత్సరాలు ఇవాళ 5 చేసి దాటిపోయింది. అంటే 2020 జీతానికి మేము పనిచేస్తా ఉన్నాం ఇంకా 13,000 రూపాయలకి. ఆ రోజు బిశ్వాల్ కమిటీ మాకు అమలైనా కూడా
ఆ రోజు 19,000 20,000 పోతూ ఈ 1,000 రూపాయలు పెరిగినా ఇవాళ కొంత ఆర్థికంగా అట్లా ఉండేది. అటు నష్టపోయినాం, ఇవాళ ఇటు నష్టపోయినాం. అన్ని ప్రభుత్వాలకు ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మమ్మల్ని గమనించండి, మమ్మల్ని ఆదుకోండి అని చెప్తా ఉన్నాం. సంతోష్ గారు, ఏదైతే 2020లో ఉన్న జీతానికే ఇప్పటికీ పనిచేస్తామని చెప్తున్నారో అది కూడా ఇందాక క్రాంతి గారు చెప్పిన దాని ప్రకారం 4 నెలల నుంచి అసలు ఆ జీతం కూడా వస్తలేదు. ఏదైతే రెన్యువల్ ప్రాసెస్ ఇయర్ కంటిన్యూషన్ అనేది ఉంటుంది. అదే రెన్యువల్ ప్రాసెస్ లో ప్రాసెస్ ఉంటుంది. ఆ కంటిన్యూషన్ ప్రాసెస్ ఎందుకు పెడుతున్నారు అంటే ఎంప్లాయీ రెగ్యులరైజ్ అవుతారనే భయంతో మాకు ఏం చేస్తారంటే ఇయర్ ఒక ఎవ్రీ ఇయర్ ఒక అగ్రిమెంట్ గా ఎవ్రీ ఇయర్ డిపార్ట్మెంట్ వైజ్ గా ఇస్తారు. మళ్ళీ అగ్రిమెంట్ టైంలో కూడా మళ్ళీ ఏజెన్సీలో ఉన్నటువంటి వ్యక్తి ఫోన్ చేయాలి, రిక్వెస్ట్ చేయాలి, వాడు 5-10 అడిగితే ఆయనకి ఇవ్వాలి. మేము రెగ్యులర్ అడగటం లేదని స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇలా మన కళ్ళ ముందు 2 రాష్ట్రాలలో 100% అమలైంది మేడం. ఇలా ఉత్తరప్రదేశ్ లో 11.5 లక్షల మంది యోగాదిత్యనాథ్ 2020 ఇప్పుడు రెగ్యులర్ అవుతుంది అనుకున్నప్పుడు 2020లో ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. ఇలా ఒక్క ఉద్యోగం రెగ్యులర్ కాలే కదా, వాస్తవానికి కాలేదు. ఎట్లయితుంది ఇవాళ మనం అడగటానికి కూడా రెగ్యులర్ కాని పరిస్థితి. కాంతం గారు, దత్తధరన్న ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆనాడు 2018లో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే చేసిండో కేసీఆర్ ఆనాడు ముఖ్యమంత్రి, ఆనాడు వెంటనే ఆయనను చూసామని ఆయన చేస్తే వీళ్ళందరికీ న్యాయం జరుగుతుండే కదా. తెలంగాణలో ఉద్యమంలో పాల్గొనలే కదా వాళ్ళంతా. ఆనాడు ఎందుకు వేయలేకపోయిండు? రెండవది ఉత్తరప్రదేశ్లో కూడా చేసింది అనేది ఉదాహరణ చూపిస్తుంది. ఇప్పుడు నాకు తెలియదు, ఇప్పుడు కొత్తగా మీరు అది 2018 ప్లస్ ఉత్తరప్రదేశ్లో కూడా చూపించింది. ఇప్పుడు ఈ రెండింటిని ఉదాహరించి ఆనాడు ఈ అకాడమిక్ ఇయర్ చేసేది సరే, అది 2018 అయితే పక్కపూట స్టేట్ చేసింది కదా. పక్కపూట స్టేట్ చేసినప్పుడు దీన్ని తీసుకొని చేసేస్తే ఇలా సంతోషంగా బతికివారు. కేసీఆర్ కదా ముఖ్యమంత్రి, జగన్ గారే చేసారు ఆనాడు. ఆనాడు చేస్తే అయిపోయే విషయం, కానీ చేయకుండా వీళ్ళందరూ ద్రోహం చేసినట్టు కదా. ఇప్పుడైనా ఖచ్చితంగా, ఎందుకంటే ఇదైతే న్యాయబద్ధంగానే ఉంది, 100% న్యాయబద్ధంగానే ఉంది. దాంట్లో ఈ సరే ఏ ప్రభుత్వాలు ఎన్ని చేసింది, ఏం మోసం చేసింది అనేది ఒక పక్కకు పెడితే ఇది 100% ఇది న్యాయబద్ధంగా మీకు మాట మాట కూడా మీకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇవి 2 ఉదాహరణ ఉత్తరప్రదేశ్ పక్కన ఆంధ్రప్రదేశ్ కూడా వేసింది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద నేను మా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి, మా డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా దీన్ని అమలయ్యేటట్టు. ఒక్క చిన్న పాయింట్ మేడం, ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు, ప్రభుత్వం మీద రూపాయి కూడా అదనపు భారం పడకుండా వీళ్ళను తీసుకొని ఇలా ముఖ్యులను ఒక 10 మందిని సీఎం గారికి కల్పిస్తామా, ఈయన సమస్యను చెప్పుకుంటారు, ఆ సమస్యలు కూడా పరిష్కారం అయ్యే విధంగా మేము ముఖ్యమంత్రి గారికి తొమ్మిది మాట్లాడుతాం. ఒక చిన్న మనం ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా మనకు జోడో యాత్రలో భాగంగా రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రైవేట్ సంస్థల్లో పనిచేసినటువంటి గ్రిగ్ వర్కర్లకు ఇలా కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. గ్రిగ్ వర్కర్లకు మొన్న ఆల్రెడీ ఆమోదం కూడా పొందింది. ఈ గ్రిగ్ వర్కర్లు ఎవరంటే జొమాటో, స్విగ్గీలో పనిచేసినట్టు ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న వాళ్ళకు ఇస్తూ వాళ్ళకి ఏంది ఒక చట్టం తీసుకొచ్చింది. ఇప్పుడు రేపు అమలు అయిపోతుంది, అసెంబ్లీలో అయిపోయింది. ఇది ముసాయిదా చట్టం కూడా మన దగ్గర తెలంగాణలో ఇప్పుడు రిగ్ వర్కర్స్ కి ఒకటి చట్టం తీసుకొచ్చింది, అయిపోయింది. ఇది ఆల్మోస్ట్ రేపు అసెంబ్లీలో అవుతుంది. ఈ చట్టం యొక్క ఏంటంటే కనీస వేతనం వాళ్ళకి ఇవ్వాలని, ఆరోగ్య భద్రత ఇవ్వాలని, ఉద్యోగ భద్రత ఇవ్వాలని, వాళ్ళకు ఒక బోర్డు ఇవ్వాలని చెప్పి చట్టం తీసుకొచ్చింది. మేము కూడా అదే అడుగుతా ఉన్నాం, ప్రైవేటు దాంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఇచ్చాం కదా, మీరు కూడా మాకు ఇవ్వండి, కంపల్సరీగా మేమే ఉంటాము, అండగా ఉంటాము. ఖచ్చితంగా అంటే వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే